ఇండియాలో హైవేస్, మెట్రో రైల్స్, పోర్ట్స్, ఎయిర్‌పోర్ట్స్ ఫాస్ట్‌గా డెవలప్ అవుతున్నాయి. ఈ మ్యాసివ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేసే కంపెనీస్‌ని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ అంటారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ అంటే రోడ్స్, బ్రిడ్జెస్, రైల్వేస్, ఎయిర్‌పోర్ట్స్, వాటర్ సప్లై, అర్బన్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్‌ని బిల్డ్ చేసే కంపెనీస్. ఇండియాలో కీ ప్లేయర్స్ లాంటి ఎల్&టీ, ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్, జీఎంఆర్ గ్రూప్ ఈ స్పేస్‌లో స్ట్రాంగ్ ప్రెజెన్స్ కలిగి ఉన్నాయి. ఈ సెక్టర్ మోస్ట్లీ సైక్లికల్ అండ్ గవర్నమెంట్ స్పెండింగ్ మీద హెవీగా డిపెండ్ అవుతుంది. నా గ్రోత్ డ్రైవర్స్ ఏంటి? ఫస్ట్ వన్ ఈస్ గవర్నమెంట్ క్యాపెక్స్. బడ్జెట్లో రోడ్స్, రైల్వేస్, డిఫెన్స్, అర్బన్ డెవలప్మెంట్ కోసం ఎక్కువ అలొకేషన్ ఉంటే ఇన్ఫ్రా కంపెనీస్కి ఆర్డర్స్ పెరుగుతాయి. నెక్స్ట్ వన్ ఈస్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్. గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ కంపెనీస్ కలిసి ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే ఆపర్చునిటీస్ ఇంక్రీజ్ అవుతాయి. నెక్స్ట్ వన్ ఈస్ అర్బనైజేషన్ అండ్ ఎకనామిక్ గ్రోత్. సిటీస్ ఎక్స్పాండ్ అయితే న్యూ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్, వాటర్ ప్రాజెక్ట్స్, లాజిస్టిక్ హబ్స్ అవసరం అవుతాయి. ఇన్వెస్ట్మెంట్ ముందు ఈ కేపీఐస్ ని క్లియర్ గా చూడండి. ఫస్ట్ వన్ ఈస్ ఆర్డర్ బుక్. కంపెనీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పైప్లైన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది? స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ అంటే నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ రెవెన్యూ విజిబిలిటీ క్లియర్. నెక్స్ట్ వన్ ఈస్ ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీ. ప్రాజెక్ట్స్ టైంకి కంప్లీట్ చేస్తున్నారా? డిలేస్ ఉంటే పెనాల్టీస్ వస్తాయి. నెక్స్ట్ వన్ ఈజ్ ఆపరేటింగ్ మార్జిన్. ప్రాఫిట్ కాస్ట్ కంట్రోల్లో ఉందా లేదా అనేది మనం చూడాలి. మార్జిన్ స్టేబుల్ గా ఉందా లేదా అనేది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ వన్ ఈజ్ డెట్ లెవెల్స్. ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కి క్యాపిటల్ ఎక్కువ కావాలి. ఎక్సెస్ డెట్ ఉంటే ఫినాన్షియల్ రిస్క్ పెరుగుతుంది. నెక్స్ట్ రిస్క్ ఏంటి? ప్రాజెక్ట్ డిలేస్, ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూస్, రా మెటీరియల్ ప్రైస్ ఇంక్రీజ్, పాలసీ చేంజెస్ ఇవన్నీ ప్రాఫిటబిలిటీని ఇంపాక్ట్ చేయవచ్చు. సో కన్క్లూజన్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ ఇండియా గ్రోత్ స్టోరీకి బ్యాక్ బోన్ లాంటి సెక్టర్. గవర్నమెంట్ స్పెండింగ్ స్ట్రాంగ్ గా ఉంటే ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఆర్డర్ బుక్ ప్లస్ మార్జిన్స్ ప్లస్ డెట్ కేర్ఫుల్ గా అనలైజ్ చేసి అప్పుడే డెసిషన్ తీసుకోండి. ఇన్వెస్ట్ స్మార్ట్, స్టే ఇన్ఫార్మ్. మార్కెటర్స్ తెలుగుకి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను సుబి రిజిస్టర్ అడ్వైజర్ని కాదు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.